హైదరాబాద్లోని ధర్నా చౌక్ వద్ద ఉన్నాం. ఇక్కడ భారీ ఎత్తున ఏ విధంగా అయితే ఫ్రీ బస్సు అలాగే ఫ్రీ ఆర్టీసీ ఆటో సర్వీస్ అనేది కూడా రానుంది. ఇదే క్రమంలో ఇక్కడ ఆటో డ్రైవర్లు అలాగే విధంగా నిరసనకారులు కూడా భారీ ఎత్తున ఇక్కడ వచ్చి నిరసన కొనసాగిస్తున్నారు. అదే క్రమంలో కూడా టీఆర్ఎస్ అధినేత కవిత గారు కూడా వీళ్ళకి మద్దతు తెలుపనున్నారు. ఇది ఇక్కడ చూసుకోవచ్చు, పెద్ద ఎత్తున అనేది నిరసన కొనసాగుతూనే ఉంది. భారీ ఎత్తున ఆటో డ్రైవర్లు కూడా వచ్చారు. మరి ప్రతి ఒక్కరితోటి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మరి ప్రతి ఒక్కరు ఏ విధంగా మాట్లాడతారు, ప్రతి ఒక్కరితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మరి చూద్దాం. ఈ ధర్నా చౌక్ ధర్నా వల్ల మరి ఆటో డ్రైవర్లకు న్యాయం జరగాలని కోరుకుందాం. మొన్నటిదాకా ఫ్రీ బస్సులు అనేవి వచ్చినాయి, ఇప్పుడు ఫ్రీ ఆటోలు కూడా వస్తున్నాయి. దీనిపైన ఏం మాట్లాడాలనుకుంటున్నాం? ఏం లేదు, అంతా కూడా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారిది ఎట్లా అంటే కమిషన్లకి కాంట్రాక్టర్లకి మెగా కృష్ణ లాంటి బడా బాబులకి ఈరోజు పైసలు కట్టబెట్టడానికి కమిషన్లు వాళ్ళ కాంట్రాక్ట్లు వాళ్ళకి ఇవ్వడం కోసమని వాళ్ళను బతికించడం కోసమని ఈరోజు ఈ ప్రయత్నం చేస్తున్నారు రేవంత్ రెడ్డి గారు. ఇప్పటి వరకు ప్రతి దాంట్లో మా దగ్గర డబ్బు లేదు, మా దగ్గర ఇక్కడ బడ్జెట్ లో బడ్జెట్ అని చెప్తారు. మరి మిగతా అన్ని చేయడానికి బడా బాబులకి కాంట్రాక్టర్లకి కమిషన్లకి డబ్బులు ఇవ్వడానికి ఎక్కడి నుండి వచ్చినాయని ఈరోజు తెలంగాణ రక్షణ సేన అడుగుతుంది. వాళ్ళకే 5 లక్షల మంది కార్మిక కుటుంబాలు ఉన్నాయి. ఈరోజు ఆటో కార్మికుల కుటుంబాలు 27 లక్షల మంది వాళ్ళ కుటుంబ సభ్యులు ఉన్నారు. వాళ్ళ పొట్ట మీద కొట్టి వాళ్ళని రోడ్ల పడే పరిస్థితి కదా. ఈ రోజు నువ్వు ఉచిత బస్సు తీసుకొచ్చి ఏం చేసిండు? బస్సులు తగ్గించి ఆడబిడ్డలు కొట్టుకునే పరిస్థితి తీసుకొచ్చిండు. నిజంగా వీళ్ళకి చిత్తశుద్ధి ఉంటే, నిజంగా వీళ్ళకి ప్రజలకి న్యాయం చేయాలనుకుంటే ఆర్టీసీ బస్సులను తీసుకురా, ఫస్ట్ ఎలక్ట్రికల్ బస్సులను తీసుకురా. ఆర్టీసీ బస్సులని దాన్ని పక్కన పెట్టి ఆర్టీసీ ఆటోలను తీసుకొచ్చి ఎలక్ట్రికల్ ఆటోలను తీసుకొచ్చి ఈరోజు మళ్ళీ కార్మికుల పొట్టగొట్టాలని ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఎవరు? ఈరోజు వచ్చిన కార్మికులందరూ ఆటో కార్మికులందరూ ఎవరు? తెలంగాణ నలుమూలలో ఉన్న ఎస్టీ ఎస్సీ బీసీ మైనారిటీ వాళ్ళు కదా. పొట్ట చేత పట్టుకొని బ్రతకడానికి బ్రతుకు తెరువు కోసం ఈ హైదరాబాద్కి వచ్చిన బిడ్డలు కదా. వాళ్ళ కడుపు మీద కొట్టే ప్రయత్నం ఈరోజు రేవంత్ రెడ్డి గారు చేస్తున్నారు. దీన్ని తెలంగాణ రక్షణ సేన కానీ కవితక్క గారు కానీ ఊరుకోరు, సహించము. 263 జీవో రద్దు చేసేంత వరకు మా పోరాటం అనేది ఆగదు. జై తెలంగాణ. అదేవిధంగా గతంలో బీఆర్ఎస్ హయాంలో ఉన్నప్పుడు ర్యాపిడో ఊబర్ అనే సాఫ్ట్వేర్ వచ్చింది. ఇప్పుడు ఫ్రీ బస్సు ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వం ఆటో డ్రైవర్లు పొట్టగొట్టింది. హైదరాబాద్ బిగ్గెస్ట్ ప్రాపర్టీ షో ఇస్ హియర్. క్రెడే హైదరాబాద్, రేట్ ఆగదు, డిమాండ్ తగ్గదు. సో టీఆర్ఎస్ ప్రభుత్వం అనేది వస్తే ఆటో డ్రైవర్ల పైన ఏ విధమైన వాళ్ళకి హెల్ప్ చేయడానికి ముందెళ్తారు మీరు? రేపు తెలంగాణ రక్షణ సేన కవితమ్మ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత తప్పకుండా తల్లిలాగా కడుపులో పెట్టుకొని కాపాడుకుంటారు ఆటో డ్రైవర్లని. మరి కాసేపట్లో కవితమ్మ గారు రాబోతున్నారు, స్పష్టమైన ప్రకటన చేస్తారు. ఆటో డ్రైవర్ల కోసము వాళ్ళలాగా మేనిఫెస్టోలో మేము 12,000 ఇస్తామని మేనిఫెస్టోలో పెట్టి గద్దెనెక్కిన తర్వాత ఆటో డ్రైవర్ల పొట్ట మీద కొట్టే రకం కాదు. ఒక తల్లి లాంటి పరిపాలన తీసుకురాబోతుంది. తల్లిలా ప్రతి బిడ్డను కాపాడుకుంటుంది. ఆటో డ్రైవర్లకు కూడా వాళ్ళకి ఏవైతే అలవెన్స్లు కావాలో, వాళ్ళకి ఏవైతే సేఫ్టీ మెజర్స్ కావాలో అన్ని కూడా కవితమ్మ గారు ఆలోచిస్తారు. స్పష్టమైన ప్రకటన కూడా చేయబోతున్నారు. అదేవిధంగా చూసుకున్నాం, గతంలో కూడా ఈ నిరుద్యోగుల సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతుంది. ఆటో డ్రైవర్లు కూడా చాలా మంది నడిపే వాళ్ళు నిరుద్యోగులు ఉన్నారు. దానిపైన మీరు ఏమంటారు? అదే కదా, ఇప్పుడు ప్రభుత్వము 1,00,000 ఉద్యోగాలని చెప్పారు, 2 లక్షల ఉద్యోగాలని చెప్పారు. ఏవి కూడా చేయలేదు. ఈరోజు నిరుద్యోగులు రోడ్ల పడే పరిస్థితి, నిరుద్యోగులు ఆత్మహత్య యత్నం చేసుకునే పరిస్థితి. ఈరోజు ఏ ఒక్క వర్గం కూడా, సమాన వర్గాలలో ఏ ఒక్క వర్గం కూడా ఈరోజు వాళ్ళ గుండెల మీద చేయి వేసుకొని నిద్రపోయే పరిస్థితి లేకుండా మారింది ఈ తెలంగాణలో. మిమ్మల్ని నమ్మి, మీ 420 హామీలను నమ్మి మిమ్మల్ని గద్దెకెక్కించుకున్న పాపానికి ఈరోజు బీసీ బిడ్డలు, ఈరోజు ఎస్టీ బిడ్డలు, ఈరోజు ఎస్సీ బిడ్డలు, ఈరోజు మైనారిటీ బిడ్డలు ఈరోజు వాళ్ళ గుండెల మీద, వాళ్ళ పొట్ట మీద కొడుతున్న ఈ ప్రభుత్వాన్ని గద్దె దించే వరకు వాళ్ళెవరు కూడా నిద్రపోరు. ఎందుకంటే మాతోని పెట్టుకున్న వాళ్ళు, ఆటో డ్రైవర్లతో పెట్టుకున్న వాళ్ళు, ఇప్పటి వరకు కార్మికులతో పెట్టుకున్న వాళ్ళు, బడుగు బలహీన వర్గాలతో పెట్టుకున్న వాళ్ళు ఎవరు కూడా బాగుపడ్డట్టు చరిత్రలో లేదు. వాళ్ళ ప్రభుత్వం కూలిపోతుంది. రేపు వచ్చేది తెలంగాణ రక్షణ సేననే. కవితమ్మ గారి నాయకత్వంలో కవితమ్మ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రతి ఒక్క వర్గానికి కూడా న్యాయం చేసుకొని అందరినీ కడుపులో పెట్టుకొని కాపాడుకుంటాం. జై తెలంగాణ.